Hello everyone, happy morning and greetings to you all, and welcome back to our ongoing preparation for TET examination. And in this short video we will be looking at the 1.4 to 1.4 chapter 1 of child pedagogy and development. సో ఈరోజు వీడియో నందు మనం డైమెన్షన్స్ అండ్ అప్రోచెస్ టు అండర్స్టాండింగ్ డెవలప్మెంట్, రైట్? సో మనకి వృద్ధి మరియు వికాసం యొక్క దశలు, వాటి యొక్క పరిణామాల గురించి డైమెన్షన్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో 1.4 లాంగిట్యూడినల్ అండ్ క్రాస్ సెక్షనల్ అప్రోచెస్, వీటిని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కీ కాన్సెప్ట్స్. సో ఇక్కడ మనము ప్రతిదీ ముందు వీడియోలో 1.1 నుంచి 1.3 వరకు ఏ విధంగా కాన్సెప్ట్ చెప్పుకొని ఆ కాన్సెప్ట్ కవర్ అయిన తర్వాత కీ పాయింట్స్ని బేస్ చేసుకొని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని మనము చూడడం జరిగింది. సో ఈ వీడియోలో కూడా ఆ ప్రాసెస్ కంప్లీట్, ఇంతటితో మనకి చాప్టర్ 1 కంప్లీట్ అవుతుంది. సో స్టే ట్యూన్ అండ్ స్టే విత్ మీ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది సైకాలజీ కాన్సెప్ట్స్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ రిలేటెడ్ సంబంధించి అఫీషియల్ మోడల్ పేపర్స్ని విత్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ విశ్లేషించి ఉంది. సో ఈ యొక్క వీడియోస్ను కూడా మీరు సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ, సో మనం ఇప్పుడు 1.4 నుంచి 1.5కి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ని మనం చూడబోతున్నాం. అంతకన్నా ముందుకు మనము ఈ కాన్సెప్ట్ అనేది తెలుసుకోబోతున్నాం. సో వృద్ధి మరియు వికాసం యొక్క దశల పరిమాణాలు. సో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అక్కర్ ఇన్ మల్టిపుల్ ఇంటర్ రిలేటెడ్ డైమెన్షన్స్. వృద్ధి అనేది, వికాసం అనేది పరస్పర సంబంధిత పరిమాణాల్లో జరుగుతుంది. ఇది ఏ యాంగిల్స్ ఉన్నప్పుడు, ఒకటి మనకు ఫిజికల్, 2 కాగ్నిటివ్, 3rd ఇమోషనల్, 4th సోషల్, 5th మోరల్ అండ్ 6th లాంగ్వేజ్. సో ఈ దశల్లో మనకి డైమెన్షన్స్ కలిగి ఉంటుంది. ఇక్కడ శారీరక పరిమాణం తీసుకున్నప్పుడు శరీరం మరియు మెదడు వృద్ధి, ఆరోగ్యం, బలం, మోటార్ నైపుణ్యాలు, ఇంద్రియాల అభివృద్ధి అనేది మనం ఫిజికల్ డైమెన్షన్లో తీసుకుంటాం. అదే కాగ్నిటివ్ డైమెన్షన్ తీసుకున్నప్పుడు ఆలోచన, మేధస్సు, జ్ఞాపక శక్తి, సమస్య పరిష్కారం, తార్కిక శక్తి, అభివృద్ధి. సో ఇక్కడ మనకి ఇంటెలిజెన్స్, మెమరీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీస్ అనేది డైమెన్షన్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఎమోషన్ అనేది భావాలు, భావోద్వేగాలు, స్వీయ అవగాహన, ఆత్మవిశ్వాసం, అభివృద్ధి. డెవలప్మెంట్ ఆఫ్ ఫీలింగ్స్, ఎమోషన్స్, సెల్ఫ్ అవేర్నెస్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో భావోద్వేగ డైమెన్షన్లో ఈ అంశాలు కవర్ అవుతాయి. అదేవిధంగా సామాజిక డైమెన్షన్లు తీసుకున్నప్పుడు సంబంధాలు, సహకారము, ఇతరులతో సర్దుబాటు అంటే అడ్జస్ట్మెంట్ టు అదర్స్, కోఆపరేటివ్ స్కిల్స్, సోషల్ స్కిల్స్ అండ్ రిలేషన్షిప్స్. అదే నైతిక డైమెన్షన్లో చూసినప్పుడు వాల్యూస్, ఎథిక్స్, రైట్ ఆర్ రాంగ్, రెస్పాన్సిబిలిటీ. సో మనకి ఇప్పుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు విలువల విద్య అనేది ఈ మోరల్ డైమెన్షన్లో మనం క్లాస్ రూమ్లో అన్వయించవలసి ఉంటుంది. సో మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రజెంట్ టెక్ కరికులంలో వాల్యూ ఎడ్యుకేషన్ అనేది ఏ డైమెన్షన్ సూచిస్తుంది అన్నప్పుడు మనం మోరల్ డైమెన్షన్. సో నైతికత, సరైనది, తప్ప రైటా, బాధ్యత, భావం అనే అభివృద్ధిని డెవలప్ చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ లాంగ్వేజ్ డైమెన్షన్. సో ఇందులో వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం మరియు కమ్యూనికేషన్స్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం. సో ఈ 6 డైమెన్షన్స్ని మనము చాప్టర్ 1.4లో కీలక అంశాలుగా చెప్పుకుంటున్నాం, రైట్? సో ఇందులో ఎగ్జాంపుల్స్, ఏ చైల్డ్ హూ ప్లే స్పోర్ట్స్ డెవలప్స్ టీమ్ స్కిల్స్ అన్నప్పుడు ఇక్కడ సోషల్ డైమెన్షన్. రీడింగ్ బుక్స్ అనేది లాంగ్వేజ్ డైమెన్షన్. ఫీలింగ్ సెక్యూర్డ్ ఎమోషనల్లీ అనేది ఎమోషనల్ డైమెన్షన్గా. తర్వాత కీ పాయింట్స్ అనేది అన్ని డైమెన్షన్స్ ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. సో ఒకదానికొకటి పరస్పరంగా ప్రభావం చేస్తూ ఉంటాయి. అన్ని అంశాల్లో బ్యాలెన్స్ డెవలప్మెంట్ ఇన్ ఆల్ డైమెన్షన్స్ లీడ్స్ టు హోలిస్టిక్ డెవలప్మెంట్. సో సంపూర్ణ అభివృద్ధికి, సమతుల్యతకి అన్ని డైమెన్షన్స్లో డెవలప్మెంట్ జరగాల్సి ఉంటుంది, రైట్? సో డియర్ వ్యూయర్స్, నౌ we completed 1.4 subtopic. Now we will look at the 1.5 topic. Then we will go to the practice of multiple choice questions. So be with me. Next subtopic is longitudinal and cross sectional approaches. So ఒక వికాసాన్ని, అభివృద్ధిని, వృద్ధిని మనం ఏ విధంగా అధ్యయనం చేయబోతాం అనేది 2 రకాల స్టడీస్ ఉన్నాయి. ఒకటి లాంగిట్యూడినల్ స్టడీ అండ్ క్రాస్ సెక్షనల్ స్టడీ. దీన్ని అప్రోచ్గా చెప్పబడతాం. సో ఇక్కడ చూడండి, మీరుకి
if a study of the same group, right, of individual over a long period of time, right? So study of the ఇక్కడ చూడండి year 1 ఏజ్ 5, year 5 ఏజ్ 10, year 10 ఏజ్ 15, year 15 ఏజ్ 20. సో ఒకే వ్యక్తి డిఫరెంట్ ఏజ్లో, రైట్, మనం దాన్ని ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక దీర్ఘకాలం పాటు స్టడీ చేస్తే దాన్ని లాంగిట్యూడినల్ అంటాం. అదే డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళని మనని అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం, ఒకే సమయంలో విభిన్న వయస్సు గల సమూహాలను అధ్యయనం చేయడాన్ని మనము చూడండి గ్రూప్ 1 ఏజ్ 5, గ్రూప్ 2 ఏజ్ 10, గ్రూప్ 3 ఏజ్ 15, గ్రూప్ 4 ఏజ్ 20, గ్రూప్ 5, ఈ విధంగా డిఫరెంట్ సమూహాలని డిఫరెంట్ వయస్సు వాళ్ళని స్టడీ చేస్తే మనకి క్రాస్ సెక్షనల్ స్టడీ అంటాం. సో ఇందులో ప్రయోజనాలు తర్వాత పరిమితులు చూసుకున్నప్పుడు ఇది ఇండివిజువల్ చేంజెస్ ఓవర్ టైమ్, హెల్ప్స్ అండర్స్టాండ్ ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్, మోర్ అక్యురేట్ అబౌట్ చేంజ్. సో మార్పు గురించి ఖచ్చితమైన సమాచారం ఇస్తుంది. ఇది క్విక్ అండ్ లెస్ ఎక్స్పెన్సివ్, కంపేరింగ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి పనికొస్తుంది. మెనీ వేరియబుల్స్, ఓకే, అనేక అంశాలు దీనిపైన చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే దీనిలో లిమిటేషన్ తీసుకుంటే ఇది టైం కన్జ్యూమింగ్, ఎందుకంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. సమ్ పార్టిసిపేట్ మే డ్రాప్ అవుట్, కొంతమంది పాల్గొని మధ్యలో తప్పుకోవచ్చు. నాట్ సూటబుల్ ఫర్ స్టడీయింగ్ రేర్ ఈవెంట్స్, సో ఈ అధ్యయనము కొన్ని అధ్యయన సంఘటనలు చేయడానికి సరిపోదు. అదేవిధంగా ఇక్కడ తీసుకుంటే డిఫరెన్సెస్ మే బీ డ్యూ టు ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాల వల్ల, వయసు కాదు వైయక్తిక భేదాల వల్ల భేదాలు ఉండవచ్చు, తేడాలు ఉండవచ్చు. వ్యక్తిగత మార్పులను కాలక్రమేణా చూపించదు. అదేవిధంగా లెస్ యాక్యురేట్, ఇది అభివృద్ధి ప్రక్రియ అర్థం చేసుకుని తక్కువ ఖచ్చితత్వం అనేది చెప్పవచ్చు. సో ఇక్కడ మనకి కంపేరింగ్ 5 years, 10 years and 15 years at the same time is an example of cross-sectional and studying the same children from childhood to adulthood. అంటే ఇప్పుడు మన బాల్య దశ నుంచి వయోజన దశ వరకు వాళ్ళ పిల్లల్ని, సేమ్ పిల్లల్ని స్టడీ చేస్తే అది ఇక్కడ మనకి తప్పుగా పడింది, ఇక్కడ కరెక్ట్గా ఉంది చూడండి. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఏజ్ ఇచ్చాడు కానీ ఇక్కడ సేమ్ గ్రూప్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి డిఫరెన్స్ తీసుకున్నప్పుడు టైం పరంగా, కాస్ట్ పరంగా, ఫోకస్ పరంగా, యూజ్ పరంగా ఈ లాంగిట్యూడినల్ అప్రోచెస్లో ఈ పాయింట్స్ ఉంటాయి, క్రాస్ సెక్షనల్ అప్రోచ్లో ఈ పాయింట్స్ కవర్ అవుతాయి అనమాట. సో బోత్ అప్రోచెస్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ యూజ్డ్ బేస్డ్ ఆన్ ద పర్పస్ ఆఫ్ స్టడీ. సో రెండు అధ్యయనాలు అనేది చాలా ఇంపార్టెంట్, బట్ మన యొక్క పర్పస్ని బట్టి విచ్ వన్ వీ షుడ్ గో ఫర్ అనేది చెప్పబోతాం. సో నౌ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ us get into the practice of the covered chapters, right? సో ఇక్కడ డైమెన్షన్స్ ఆఫ్ గ్రోత్ 1.4 సంబంధించి 1.5 సంబంధించి 15 ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ బిట్స్ని మనం విత్ ఆన్సర్స్తో తెలుసుకోబోతున్నాం. సో చూడండి, ప్లీజ్ ట్రై ఆన్ యువర్ ఓన్ అండ్ టు కామెంట్ ఇన్ ద రిప్లై సెక్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ డైమెన్షన్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్? కింది వాటిలో ఈ యొక్క వృద్ధి మరియు వికాస్ సంబంధించి డైమెన్షన్ అంటే ఇక్కడ పొలిటికల్ కాదు, ఎకనామిక్ కాదు, జియోగ్రఫికల్ కాదు, ఫిజికల్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, సారీ ఫర్ దిస్. ఇప్పుడు మీరు 40 years అయింది కదా సార్ న్యూరాలజీలో, అంటే ఇంక్లూడింగ్ ట్రైనింగ్ పీరియడ్ 40. అప్పట్లో మరి సిటీ, ఎంఆర్ఐ అవి స్టార్ట్ అయ్యాయా? కాగ్నిటివ్ డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్ మెయిన్లీ ఇన్వాల్వ్స్, ఇక్కడ ఆన్సర్ తీసుకుంటే మనకి థింకింగ్ అండ్ రీజనింగ్. సో కాగ్నిటివ్ అంటానే మైండ్ మీడియేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎమోషనల్ అనగానే భావాలు, భావోద్వేగాలు. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద డెవలప్మెంట్ ఆఫ్ వాల్యూస్, ఎథిక్స్ అనగానే మనకి మోరల్ అనే డైమెన్షన్ గుర్తు రావాలి. లిసన్, స్పీక్, రీడ్ అండ్ రైట్ అన్నప్పుడు మనకి లాంగ్వేజ్ అంశం గుర్తు రావాలి. తర్వాత చైల్డ్ అడ్జస్టింగ్ సొసైటీ అంటే మార్పుకు అనుగుణంగా అన్నప్పుడు సోషల్ రావాలి. ఆల్ డైమెన్షన్స్, రైట్, ఇక్కడ మనకి ఇంటర్ రిలేటెడ్గా పరస్పర సంబంధితంగా ఉంటాయి. అదేవిధంగా విచ్ రీసెర్చ్ అప్రోచ్ సేమ్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ ఓవర్ మెనీ ఇయర్స్ అన్నప్పుడు లాంగిట్యూడినల్ అప్రోచ్. అదేవిధంగా డేటా కలెక్టెడ్ లాంగిట్యూడినల్ అప్రోచ్ అన్నప్పుడు ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, ఎక్కువ టైం తీసుకుంటుంది. అదేవిధంగా క్రాస్ సెక్షనల్లో ఏంది అంటే ఇక్కడ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ని మనము అట్ ద సేమ్ టైం స్టడీ చేస్తాం. అదేవిధంగా లాంగిట్యూడినల్ అప్రోచ్లో ఉన్న అడ్వాంటేజ్ తీసుకున్నప్పుడు
షోస్ ఇండివిజువల్ చేంజెస్ ఓవర్ టైమ్. ఇది టిక్ బి అనేది రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లిమిటేషన్ ఆఫ్ లాంగిట్యూడినల్ అన్నప్పుడు ఇక్కడ మనకి ఎక్కువ ఎక్స్పెన్సివ్ అండ్ టైం కన్జ్యూమింగ్, సూటబుల్ ఫర్ లార్జ్ శాంపుల్స్ అనేది 12 తీసుకున్నప్పుడు ఏ ఎక్స్పెన్సివ్ అండ్ టైం కన్జ్యూమింగ్, లాంగిట్యూడినల్ అప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది. 13 క్రాస్ సెక్షనల్ అప్రోచ్ ఈజ్ మోర్ యూస్ఫుల్ కంపేరింగ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్. సో వివిధ వయస్సు సమవయస్కులు కాకుండా వివిధ వయసు గుంపులని సమూహాలని అధ్యయనం చేయడానికి మనము క్రాస్ సెక్షనల్ వాడతాం. విచ్ అప్రోచ్ ఈజ్ మోర్ సూటబుల్ ఫర్ స్టడింగ్ డెవలప్మెంట్ ట్రెండ్స్ ఇన్ ఏ పాపులేషన్. సో ఎగ్జాంపుల్ ఈ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక జనాభాలో వివిధ డైమెన్షన్ దశను అధ్యయనం చేయడానికి మనకి పనికొచ్చేది క్రాస్ సెక్షనల్ అప్రోచ్. సో లాస్ట్ వన్, బోత్ లాంగిట్యూడినల్ అండ్ క్రాస్ సెక్షనల్ అప్రోచెస్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇన్ అండర్స్టాండింగ్ డెవలప్. సో వికాసము వృద్ధిలో ఈ రెండు అధ్యయనాలు అనేది ఈక్వల్గా ఉపయోగపడతాయి. సో ఈ విధంగా ఆన్సర్కి చెక్ చేసుకోండి 1 to 15 అండ్ స్టడీ టిప్ అండ్ రిమెంబర్ కాన్సెప్ట్ ప్లస్ ప్రాక్టీస్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ ఇన్ టెట్. సో మనము భావనల్ని అర్థం చేసుకోవడము తర్వాత అభ్యసించడం టెట్ యొక్క విజయానికి ప్రధానమైనది. సో డియర్ వ్యూయర్స్, లైక్ దిస్ వీ హ్యావ్ కంటిన్యూడ్ ఇంగ్లీష్, Telugu and psychology videos in all our uploaded videos. Please go to our channel and go to the playlist TET official preparation, then go to the concept videos and access. So tomorrow we'll cover the English subject and the remaining grammatical and vocabulary aspects. So we completed chapter 1 of child pedagogy and development. Now we will go to the Telugu, right? We will go to the second chapter. Here chapter 2 is theories of development. Already మనం Piaget's cognitive development theory cover చేసుకున్నాం. నెక్స్ట్ ఎరిక్సన్, కోల్బర్గ్ moral development, Sigmund Freud psychosexual development theory, and Goldman's emotional development theory. So stay tuned and stay subscribed. Please share it to friends. Have a wish you all happy learning and keep learning. Do take care. Jai Hind.